అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదేను దేవుని వాగ్దానం. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. ద్వితీయోపదేశకాండం 1:21. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశంలో నీకు అప్పగించాను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకును. భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని. అలాగే 3:22 కూడా వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని అని చెప్తున్నాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని. అవును, ఆయా పరిస్థితుల్లో, ఆయా సమయాల్లో, ఆయా సేవకులకు, ఆయా భక్తులకు దేవాది దేవుడు అనేక సార్లు భయపడవద్దు, భయపడకుడి, ధైర్యంగా నుండి, నిబ్రంగా నుండి అని చెబుతా వస్తూనే ఉన్నారు, ఆజ్ఞాపిస్తూనే ఉన్నారు. అందువలనే దావీదు భక్తుడు కీర్తన 3:6లో 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినాను, నేను భయపడను అని చెబుతూ 5వ వచనంలో యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని అబ్షాలోము తన కుమారుడు ఎదుట పారిపోయినప్పుడు ఈ కీర్తన రాస్తూ ఈ మాటలను చెబుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. కీర్తన 23:4లో గఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయం నాకును భయపడను అని అంటున్నాడు ఆయన. కారణం, దేవుడే తనకు తోడని, తనకు కాపరిగా ఉంటున్న యెహోవా దుడ్డుకర్ర ఆయన దండం తను ఆదరించినని ధైర్యంగా చెబుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 27:3 వచనంలో నాతో యుద్ధము చేటుకు దండు దిగినను, నా హృదయము భయపడదు అని చెబుతూ 2వ వచనంలో నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తుట్టిల్లి కూలిరి అన్న సంగతి, గతంలో జరిగిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ ధైర్యంగా చెబుతా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగే కీర్తన 46:3లో భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతంలో మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతంలో కదిలినను మనము భయపడము. కారణం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకదగిన సహాయకుడు అని గొప్ప విశ్వాసంతో కోరా కుమారులు చెబుతా ఉన్నారు. కీర్తన 56:4 మరియు 11 వచనాల్లో దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీరదారులను ఏమి చేయగలరు అని దావీదు గాతులో ఫిలిష్తీయులు పట్టుకున్నప్పుడు ఈ మాటలు ధైర్యంగా రెట్టించి చెబుతా ఉన్నాడు దావీదు. అలాగే 118:6 యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు అని భక్తుడు గొప్ప ధైర్యంతో ధైర్యాన్ని కనపరుస్తా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హెబ్రీ 13:6 కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కారణం, 5వ వచనం నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పినాడు కదా. అవును, ఆమేన్. అసలు భయానికి ప్రారంభం ఎక్కడ అని అని చూస్తే, ఆది మానవుడైన ఆదాము అవిధేయత, అతిక్రమము, నిర్లక్ష్య ధోరణి, భయభక్తులు లేని స్థితి కాదా? అవును. 4:5లో చెప్పబడినట్లుగా నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని దేవుని వాక్కు ప్రశ్నిస్తా ఉంది. ఇకపోతే మరో ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, లూకా సువార్త 2:11-12 వచనాల్లో మనకందరికీ సంతోషకరమైన సువార్తమానం ఏమంటే, రక్షకుడు మన కొరకు పుట్టాడు, మనం భయపడిన అవసరం లేదు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. యోహాను సువార్త 12:13-15 వచనాల్లో మరి మనం భయపడని అవసరం లేదు. కారణం, ఆయనే మనల్ని పరిపాలించి ప్రభు, రాజు, ఆయన గాడిదని ఎక్కి వచ్చాడు. యెషయా 57:15లో చెప్పబడినట్లుగా ఆయన మహాగరుడును, మహోన్నతుడు అయినప్పటికీ నలిగిన వారిని, వినయగల వారిని, దీన మనసు గల వారిని ఉద్ధరించడానికి, ఉజ్జీవింప చేయటానికి ఆయన దీనుడుగా వచ్చాడు ఈ లోకానికి. అంతేకాదు మత్తయి సువార్త 8:4-7 వచనాలు చూస్తే ఆయన సిలువ వేయబడి, సమాధి చేయబడి, సమాధిని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. అలాగే 7వ వచనం యుగ సమాప్తి వరకు సదాకాలము ఉంటానని చెప్పిన వాడు కూడా ఆయనే. అందుకే భయపడన అవసరం లేదు. చివరిగా ప్రకటన గ్రంథం 1:17-18 వచనాలు భయపడకును, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించేవాడను, మృతులు లైతుని గాని ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని మనిషి కుమారునిగా మరి శిష్యుడైన యోహాను భక్తుని ప్రత్యక్షమైన దైవ కుమారుడని యేసుక్రీస్తు వారు చెబుతున్న సత్యవాక్కు ఇది. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. దేవా, మీరు మాకు భయపడవద్దని చెప్పి ఆజ్ఞాపించిన మీ మాటను నమ్మి దావీదు వలె అన్ని పరిస్థితుల్లో, అన్ని రంగాలలో, అన్ని సమయాలలో ధైర్యం విడువక నిభ్రం కలిగి ఉండునట్లును మాపై పాపము రాజ్యము చేయకుండా, రాజ్యం చేసి అవిధేయులమై ఆజ్ఞను అతిక్రమించి భయానికి గురి కాకుండానట్లును నీ యొక్క రక్షణ, నీ భద్రత పొందుకుని నిమ్మళముగా ఉండునట్లుగాను నీ కృపను మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.